గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ విన్నారమ్మా? మీరు ఏం చెప్పుకుంటున్నాం? మనము టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకుంటున్నాం కదా, విన్నారా? మీకు అర్థమవుతున్నాయి నేను చెప్పే డివిజిబిలిటీ రూల్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే అవి డివిజిబిలిటీ అవుతుందా లేదా అనేది చెక్ చేయకుండానే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై, నాట్ డివిజిబుల్ బై, నాట్ డివిజిబుల్ బై అని రాసేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మీరు జాగ్రత్తగా కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేసి దానికి సొల్యూషను రాయండి. అంతేగాని చూడగానే ఇది నాటు 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 అని రాసేస్తున్నారు. సో మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేస్తాను. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 చూద్దాం. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే ఎవ్రీ ఈవెన్ నెంబర్ షుడ్ divisible by 2. Even number, that means 0, 2, 4, 6, 8. Any number having ones place, so it is exactly divisible by 2. 2 తోటి డివిజిబుల్ అవ్వాలి అంటే ఏ నెంబర్ అయినా కానీ వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6 and 8 కలిగి ఉండాలన్నమాట. దట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ నెంబర్, divisibility rule of 3. divisibility rule of 3 is ఏమనుకున్నాము? చెప్పాలి ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3, దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. ఏంటి? ఇచ్చినటువంటి నెంబర్ యొక్క డిజిట్స్ని మనం యాడ్ చేస్తే వచ్చినటువంటి సమ్ము 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ డివిజిబుల్ ఏంటి? divisibility rule of 4 is any given number in ones and tens place numbers both are divisible by 4, then given number is divisible by 4. టెన్స్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ రెండు కూడా 4తో డివిజిబుల్ అయితే మిగిలిన నెంబర్ మొత్తం కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5? ఎనీ నెంబర్ షుడ్ హ్యావ్ 0 or 5 in వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది. గుర్తున్నాయా ఇవన్నీ? ఓకే. నెక్స్ట్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10. టుడే డిస్కసింగ్ divisibility rule is divisibility rule of 10. divisibility rule of 10 ఏంటంటే హియర్ ఇది చాలా సింపుల్ అనమాట. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 అనేది చాలా సింపుల్. ఏంటి అని అంటే ఎవ్రీ నెంబర్ షుడ్ హ్యావ్ 0 in ones place, then the total numbers are divisible by 10. ఏంటంటే ఇచ్చిన ప్రతి ఒక్క నెంబర్ కూడా వన్స్ ప్లేస్లో 0 ఉంటే అది 10తో డివిజిబుల్ అయినట్లే. దట్ మీన్స్ హియర్ 500 వన్స్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. 680 ఇక్కడ వన్స్ ప్లేస్లో 0 ఉంది. దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. ఓకే. 670 వన్స్ ప్లేస్లో 0 ఉంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. 150 వన్స్ ప్లేస్లో 0 ఉంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. 160 వన్స్ ప్లేస్లో 0 ఉంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. 180 0 ఉంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. 230 0 ఉంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. 235 ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10 అనకూడదు. ఎందుకు? వన్స్ ప్లేస్లో 0 లేదు. వన్స్ ప్లేస్ ఈజ్ నాట్ హ్యావ్ 0. హియర్ దిస్ నెంబర్ హ్యావ్ 5 ఇన్ వన్స్ ప్లేస్, సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. ఇది డివిజిబుల్ అవ్వదు. 10 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. then it is not divisible by 10. అంతే. చాలా సింపుల్ కదా? సింపుల్గా ఉంది కదా? ఓకే. 10 తోటి డివిజిబుల్ అవ్వాలంటే ప్రతి నెంబర్ కూడా షుడ్ హ్యావ్ 0 ఇన్ వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0 ఉన్న నెంబర్స్ అన్ని డివిజిబుల్ అవుతాయి.
జీరో లేని నెంబర్స్ అన్నీ కూడా నాట్ డివిజిబుల్ అవుతాయి. మీకు ఇక్కడ చూడండి ఒక టేబుల్ ఇచ్చాడు కదా, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10లో పేజ్ నెంబర్ చూడండి ఒకసారి, నేను చెప్తాను మీకు. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి. ఓకే, పేజీ నెంబర్ 44లో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 అని ఉంది కదమ్మా. ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే డైరెక్ట్గా 0 1s ప్లేస్లో 0 ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో అవన్నీ 10తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి సర్కిల్ చేసేయండి. మిగిలిన అన్ని డివిజిబుల్ అవ్వవు కాబట్టి లీవ్ చేసేయండి. ఓకేనా, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 మీకు అర్థమైందమ్మా. ఓకే, నెక్స్ట్ నేను మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. చూడండి 5 4 6 8 2 4 అంటే 5,46,824. ఈ నెంబర్ అనేది ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుంది? మనం చెప్పుకున్న డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ ప్రకారం ఏ టేబుల్ తోటి అంటే ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం వన్స్ ప్లేస్ చూసుకుంటే దిస్ నెంబర్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ కదా. సో ఈవెన్ నెంబర్ కాబట్టి దిస్ నెంబర్ టోటల్ నెంబర్ ఈజ్ divisible by 2, then it is exactly divisible by 2. 2తో డివిజిబుల్ అవుతుంది కదమ్మా, కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుందని రాసేసాను. నెక్స్ట్ ఇదే నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూద్దాం. 5 + 4 + 6 + 8 + 2 + 4 అంతే కదమ్మా. ఎందుకు అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబరు డివిజిబుల్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ కదా, అంటే అన్నిటినీ యాడ్ చేయాలి. ఇక్కడ 5 + 4 9, 9 + 6 15, 15 + 8 23, 23 + 2 25, 25 + 4 29. 29 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. It is not exactly divisible by 3. ఓకే, ఇప్పుడు 4తో చేద్దాం. 4తో చేయాలి అంటే ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 1s ప్లేస్ 10s ప్లేస్ని డివిజన్ చేయాలి కదా. సో 4 టేబుల్ 4 6 సార్ 24, 24 - 24 0 వచ్చింది కాబట్టి ఏమని రాయొచ్చు? ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ divisible by 4 అంతే కదా. సో 4 తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవ్వాలంటే 5తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఇక్కడ 1s ప్లేస్లో 0 or 5 ఉండాలి. 0 లేదు 5 లేదు, అప్పుడు ఏమని రాయొచ్చు? ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. ఇట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ divisible by 5. 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? ఈవెన్ 1s ప్లేస్లో 0 ఉండాలి. 0 లేదు కదా. సో ఇట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ divisible by 10. చూసారా, ఒకే ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా, 4తో అవుతుందా, 5తో అవుతుందా, 10తో అవుతుందా అని ఫైండ్ అవుట్ చేశాను. అర్థమైందా? మీరు కూడా అలాగే కొన్ని నెంబర్స్ తీసుకోండి, సేమ్ ఇలాగే నెంబర్స్ తీసుకోండి. ఆ తీసుకున్న నెంబర్స్ 2 తోటి 3 తోటి 4 తోటి 5 తోటి 10 తోటి డివిజిబుల్ అవుతున్నాయా లేవని చెక్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీరేమి ఇవన్నీ ఇలా రాసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే మంచిది. నేను చెప్తున్నాను కానీ ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఓన్లీ క్లాస్ వింటున్నారు, క్లాస్లో ఇచ్చినటువంటి హోంవర్కే చేస్తున్నారు. కానీ నేను ఇంకా మీరు నెంబర్స్ తీసుకోండి, అవి ప్రాక్టీస్ చేయండి అంటున్నాను, కానీ మీరు ఎవరు ప్రాక్టీస్ చేసినట్టు నాకు కనిపించట్లేదు. ఎందుకు అని అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే అవి నాకు వాట్సాప్ చేస్తారు కదా. అంటే వాట్సాప్ చేయట్లేదు అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు అని కదా. ఓకే చిల్డ్రన్, మీరు ఎప్పుడు కూడా టీచర్స్ మాట మీరు వినాలి, వింటేనే మీకు
ప్రాక్టీస్ అనేది వస్తుంది, అలాగే ప్రాక్టీస్ అవుతుంది, అలాగే మ్యాథ్స్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది అనమాట. ఎలాంటి నెంబర్ ఇచ్చినా కానీ డివిజిబిలిటీ రూల్స్ గుర్తుంటే మీరు ఈజీగా ఇట్టే చెప్పేయచ్చు. వాళ్ళంతా డివిజన్ చేసి చెప్తారు, మీరంతా డివిజిబిలిటీ రూల్స్ గుర్తున్నాయనుకో వెంటనే నెంబర్ని చూడగానే అది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మీరు ఇలా చెప్పాలి అంటే రూల్ ఏంటి? ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకే అంత మంచిది. ఓకేనా చిల్డ్రన్? నేను ఈరోజు లెసన్లో డివిజిబిలిటీ రూల్స్ అయిపోయాయి. నేను ఏమేమి చెప్పానంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10. అంటే టోటల్లీ 5 డివిజిబిలిటీ రూల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు నేను న్యూ టాపిక్ వెళ్తున్నానమ్మా. అదేంటి అని అంటే మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్. మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనా? Okay children, here new topic is multiples of a number. Multiples of a number. Multiples of a number. ఇప్పుడు అసలు మనకి కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏంటి అనేది చూద్దాం. హియర్ కన్సిడర్ 3 into 7. హౌ మచ్? 3 into 7 హౌ మచ్? హియర్ 3 7s are 21. 3 7s are 21. Here 21 is a multiple of 3 and 7. ఇక్కడ 21 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 and 7. 3కి 7కి, 3కి 7కి, 2కి కూడా మల్టిపుల్ అవుతుంది 21 అనేది. ఎలా మల్టిపుల్ అవుతుంది అంటే హియర్ 7th మల్టిపుల్ ఆఫ్ 3 is 21. 3 టేబుల్లో 7th మల్టిపుల్ ఏంటి అంటే 21. 7th మల్టిపుల్ ఆఫ్ 3 21. అదే 3rd మల్టిపుల్ ఆఫ్ 7. 3rd మల్టిపుల్ ఆఫ్ 7 ఆల్సో 21. 3 టేబుల్లో 7 టైమ్స్ డివిజిబుల్ 3 టైమ్స్ అయితే వస్తుంది. 7 టేబుల్లో 3 టైమ్స్ అవుతే వస్తుంది. అంటే 7th మల్టిపుల్ ఆఫ్ 3, 3rd మల్టిపుల్ ఆఫ్ 7. మీకు ఈ 2 పాయింట్స్ అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ చెప్తాను చూడండి. మనం ఫస్ట్ 7 టేబుల్ తీసుకుందాం. 7 1s 7, 7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s 35. Here 3rd multiple 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 8s 24. ఓకే చిల్డ్రన్, ఇంకా ఉంటాయి కానీ ఇక్కడ చూడండి. ఇక్కడ 7th టేబుల్లో 21 ఎన్నో నెంబర్? 1 2 3, 3rd నెంబర్ అంతే కదా. సో 3rd నెంబర్, దట్ మీన్స్ 3rd మల్టిపుల్ ఆఫ్ 7 ఈజ్ 21. చెప్పా కదా ఇక్కడ నేను. ఇక్కడ 3rd మల్టిపుల్ ఆఫ్ 7 ఈజ్ 21. 3rd మల్టిపుల్ ఆఫ్ 7 అంటే 7 టేబుల్లో 3rd మల్టిపుల్ ఏంటి అంటే 21. ఇక్కడ ఏంటి? 7th మల్టిపుల్ ఆఫ్ 3. ఇక్కడ చూడండి ఎన్నో నెంబర్ ఇక్కడ? 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th. 7th కదా. 7th మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ 21. 7th మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ 21. ఓకేనా? అంటే మీకు ఏంటంటే ఏదైనా ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్ వచ్చే ప్రోడక్ట్స్ ఉంటాయి చూస్తారా, వాటినే ఆ టేబుల్ యొక్క మల్టిపుల్స్ అంటారు. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే.
చూడండి ఇక్కడ 2 చూద్దాం. 2 టేబుల్లో 2 1s 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 6s 12, 2 7s 14, 2 8s 16, 2 9s 18, 2 10s 20, 2 11s 22, 2 12s 24, 2 13s 26, 2 14s 28, 2 15s 30, 2 16s 32, 2 17s 34, 2 18s 36, 2 19s 38, 2 20s 40, 2 21s 42. టీచర్ ఎక్కడ దాకా రాస్తారు అనే డౌట్ వస్తుంది కదా. అంటే మీకు నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ ఇటు ఇవన్నీ కూడా ఏ నెంబర్ మల్టిపుల్స్ అమ్మా? నెంబర్ 2 యొక్క మల్టిపుల్స్ అనమాట. నెంబర్ 2 యొక్క మల్టిపుల్స్. మరి ఎన్ని అవుతాయి టీచర్ అని అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 ఏంటవి? 2 4 6 8 10 12 14 16 ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 2నే. మరి ఎన్ని రాస్తారు టీచర్ అని అంటే ఇక్కడ ఇంకేమైనా ఎండ్ అవుద్దా మనకి? 222 రాసుకోవచ్చా, 223 రాసుకోవచ్చా, 224 225 226 227 అలా ఎంతవరకు రాసుకోవచ్చు? మీరు 100 వరకే అంటారు, నేను 201 రాస్తాను. సరే టీచర్ 1000 వరకే అంటారు, నేను 2001 అంటాను. సరే టీచర్ 10,000 అంటారు, నేను 10,001 అంటాను. సరే టీచర్ ల్యాక్ అంటారు, నేను 10,00,000 అంటాను. సరే టీచర్ 10 lakhs అంటారు, 10,00,000 అంటాను. సరే టీచర్ క్రోర్ అంటారు, 10 crore అంటాను. అంటే ఒక లిమిట్ అంటూ ఉంటుందా? ఉండదు. మీరు ఎంత నెంబర్ అంటే దానికి ఇంకొక నెంబర్ ఎక్స్ట్రానే చెప్తాను. అంటే ఇక్కడ మనం మల్టిపుల్స్ రాసేటప్పుడు హియర్ నో లిమిట్స్, దట్ మీన్స్ ఇన్ఫైనైట్. ఎవ్రీ నెంబర్ షుడ్ హ్యావ్ ఇన్ఫైనైట్ ఆఫ్ మల్టిపుల్స్. ఏ నెంబర్కైనా కానీ లెక్కలేనన్ని మల్టిపుల్స్ ఉంటాయి, మనం లెక్కించలేనన్ని మల్టిపుల్స్ ఉంటాయి. దట్ మీన్స్ ఇన్ఫైనైట్ ఆఫ్ మల్టిపుల్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవ్రీ నెంబర్ షుడ్ స్టార్టింగ్ మల్టిపుల్ ఈజ్ ఇట్ సెల్ఫ్. దట్ మీన్స్ ఏ నెంబర్నైనా కానీ దాని యొక్క మల్టిపుల్ రాయాలి అంటే దాంతోటే స్టార్ట్ అవుతుంది. 2 టేబుల్ తీసుకుంటే 2 1s 2, 3 టేబుల్ తీసుకుంటే 3 1s 3, 4 టేబుల్ 4 1s, 5 టేబుల్ 5 1s, 6 టేబుల్ 6 1s, 7 టేబుల్ 7 1s. అంటే ఏ టేబుల్ తీసుకున్నా కానీ ఆ టేబుల్ యొక్క మల్టిపుల్స్ దానితోటే స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? ఇట్ సెల్ఫ్. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? ఇట్ సెల్ఫ్. సో ఇట్ సెల్ఫ్ అంటే దాంతోటే స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా దాంతోటే స్టార్ట్ అయ్యి గ్రేటర్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఉంటాయి. అంటే దానికంటే ఇంకా ఎక్కువ నెంబరే ఉంటుంది. అంటే 2 కంటే 4 6 8 ఇవన్నీ కూడా గ్రేటర్ దానే కదా. సో 2 ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ మల్టిపుల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఎక్కడి వరకు ఉంటాయి అంటే ద గ్రేటెస్ట్ మల్టిపుల్, స్మాలెస్ట్ మల్టిపుల్ 2 అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఇది స్మాలెస్ట్ అవుతుంది. మరి గ్రేటెస్ట్ ఏమవుతుంది? 42నా? నో. తర్వాత 44 వస్తుంది. 44 నో. 46 వస్తుంది. 46 నో. 48 వస్తుంది. 48 నో. 50 58 52 52 54 అలా ఎక్కడి వరకు వెళ్తుంది అంటే చాలా దూరం వెళ్తుంది. కాబట్టి గ్రేటెస్ట్ మల్టిపుల్ చెప్పలేస్తామా? నో, వీ కాంట్ సే దట్. దెన్ ద గ్రేటెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఇన్ఫైనైట్. అంటే మనం చెప్పలేము. ఓకేనా? గ్రేటెస్ట్ మల్టిపుల్ ఏ నెంబర్కైనా కానీ గ్రేటెస్ట్ మల్టిపుల్ మనము చెప్పలేము. గుర్తుపెట్టుకున్నారు కదా ఈ పాయింట్స్ అన్నీ? ఓకే, నెక్స్ట్ మీకు టెక్స్ట్ బుక్లో చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు చూడండి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్సే మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏమన్నాడు? దేర్ ఆర్ ఎండ్లెస్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్. ఎండ్లెస్ అంటే అనంతం, ఇక చెప్పలేము, దానికి అసలు ఎండింగ్ అనేదే ఉండదు. అలాగే ఏ నెంబర్ అయినా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్కి ఎండ్లెస్ ఆఫ్ మల్టిపుల్స్ ఉంటాయి, చెప్పలేనన్ని మల్టిపుల్స్ ఉంటాయి.
నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇన్ఫైనైట్ అని. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్కి ఈక్వల్ అవుతుంది, లేదంటే దానికంటే గ్రేటర్ దాన్ అవుతాయి. మల్టిపుల్స్ అంటే తీసుకున్న నెంబర్కి ఈక్వల్ అవుతుంది, దానికంటే గ్రేటర్ దాన్గా ఉంటాయి మల్టిపుల్స్. ఓకేనా. నెక్స్ట్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబరు స్టార్టింగ్ విత్ ఇట్ సెల్ఫ్. చెప్పాను కదమ్మా ఇందాక నేను, ఏ నెంబర్ అయినా కానీ దాని ఇట్ సెల్ఫ్ తోటే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, దాని ఇట్ సెల్ఫ్ తోటే స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, 1 ఈజ్ ద ఆల్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 1. అంటే ప్రతి నెంబరు 1తో 1 యొక్క మల్టిపుల్సే. దట్ మీన్స్ 1 టేబుల్ తీసుకోండి. 1 1s are 1, 1 2s are 2, 1 3s are 3, 1 4s are 4, 1 5s are 5, 1 6s are 6, 1 7s are 7, 1 8s are 8, 1 9s are 9, 1 10s are 10, 1 10s are 10. అంటే ఎవ్రీ నెంబర్ షుడ్ మల్టిపుల్ ఆఫ్ 1. ప్రతి నెంబర్ కూడా 1 యొక్క మల్టిపులే. మీకు అర్థమైన పాయింట్స్. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. డివిజిబిలిటీ రూల్ కంటే ముందు ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం కదా. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము, మల్టిపుల్స్ చెప్పుకుంటున్నాం. నేను ఒకసారి మీకు డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి అనేది. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఇటువైపు మనం ఫ్యాక్టర్స్ తీసుకుందాం, ఇటువైపు మనం మల్టిపుల్స్ తీసుకుందాం. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ఒకవైపు ఫ్యాక్టర్స్ ఒకవైపు మల్టిపుల్స్ తీసుకుందాం. చూడండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే 5 తీసుకున్నాను. ఇప్పుడు 5 తీసుకుంటే 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎనీ గివెన్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అదర్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టర్. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేస్తే అది ఫ్యాక్టర్ అవుతుంది అని నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. అంటే ఈ లెసన్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా. సో ఇప్పుడు 5 ఏ టేబుల్లో ఉంటుంది, 1 టేబుల్లో ఉంటుంది, నెక్స్ట్ 5 టేబుల్లో ఉంటుంది. ఓకే, ఇది వద్దు, మనకి ఇంకొక నెంబర్ తీసుకుందాం. సరే, ఇంకొక నెంబర్ తీసుకుందాం, ఎందుకు దాన్ని రబ్ చేయడం. సో 12 తీసుకుందాం. ఓకే, 12 ఫస్ట్ 1 టేబుల్లో ఉంటుంది, 1 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, దెన్ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 6 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, నెక్స్ట్ 12 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. అంతే కదా. సో 1 2 3 4 6 12 ఈ నెంబర్స్ అన్నింటిలో కూడా 12 డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 5 యొక్క మల్టిపుల్స్ తీసుకుందాం. 5 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 5 10 15 20 25 30 అప్ టు సో ఆన్. మరి అదే 12 యొక్క డివిజిబుల్ తీసుకుందాం. 12 24 36 48 60 72 అప్ టు సో ఆన్. చూడండి, ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చెప్తున్నాను. ఫ్యాక్టర్స్కి మల్టిపుల్స్కి డిఫరెన్స్ చెప్తున్నా చూడండి. ఫ్యాక్టర్ ఎవ్రీ నెంబర్కి స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 1. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 1. ఇక్కడ స్మాలెస్ట్ మల్టిపుల్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబర్కి స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, దానికి అదే. అంతే కదా. ఏ నెంబర్ తీసుకుంటే దాంతో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేది స్మాలెస్ట్ నెంబర్ కదా. సో ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి స్మాలెస్ట్ మల్టిపుల్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇక్కడ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుందమ్మా చూడండి. గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, 5. 5కి 5, 12కి 12. అంటే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అంతే కదా. ప్రతి నెంబర్కి గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇట్ సెల్ఫ్ అవుతుంది. మరి ఇక్కడ గ్రేటెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది చెప్పాలి. గ్రేటెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, గ్రేటెస్ట్ మల్టిపుల్ ఈజ్ ఇన్ఫైనైట్. అంటే మనం చెప్పలేము అన్నమాట. ఇన్ఫైనైట్ ఎంత దూరం వెళ్తుందో మనం చెప్పలేము ఈజీగా. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ నెంబర్
హ్యావ్ ఫ్యాక్టర్ 1. ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 1. ఇక్కడ ప్రతి నెంబర్ కూడా ఫ్యాక్టర్ 1 అని ఉంటుంది. అంటే ప్రతి నెంబర్ 1తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ప్రతి నెంబర్కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ వచ్చేస్తే ఎవ్రీ నెంబర్ కూడా మరి 1 యొక్క మల్టిపుల్సే అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా దీని గురించి మనం ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ ఫైనైట్ నెంబర్సే ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్ అంటే మనం లెక్కించగలం. అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని. అంటే ఏ నెంబర్ అయినా తీసుకుంటే ఆ నెంబర్ని ఇన్ని ఫ్యాక్టర్సే ఉన్నాయని మనం కౌంట్ చేయగలుగుతాం కాబట్టి ఫైనైట్. ఇక్కడ మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫైనైట్. అంటే మనము మల్టిపుల్స్ని లెక్కించలేము, ఇన్ఫైనైట్ అనమాట. మీకు ఇక్కడ మల్టిపుల్స్కి ఫ్యాక్టర్స్కి డిఫరెన్స్ అర్థమైందమ్మా? నేను ఇక్కడ 4 పాయింట్స్ చెప్పాను మీకు. వాట్ ఈస్ ద 4 పాయింట్స్? స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 1. హియర్ స్మాలెస్ట్ మల్టిపుల్ ఈజ్ ఇట్ సెల్ఫ్. Greatest factor is itself. Greatest factor is infinite. Then every number have factor 1. Every number is multiple of 1. Factors are infinite. Factors are finite. Multiples are infinite. ఓకేనా చిల్డ్రన్? అర్థమైంది కదా ఈరోజు క్లాసు? నేను ఈరోజు హోంవర్క్ ఏమి ఇచ్చాను, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10లో కింద నెంబర్స్ ఉన్నాయి కదా వాటిని మీరు చేయండి అని చెప్పాను. అలాగే ఏవైనా ఒక 2 or 3 నెంబర్స్ని తీసుకొని ఆ 3 నెంబర్స్ 2తో 3తో 4తో 5తో 6తో డివిజిబుల్ అవుతాయా లేదనేది చెక్ చేసుకోమన్నాను. అలాగే ఇక్కడ మీకు ఇది ఒక టేబుల్ ఇచ్చాను కదా ఫ్యాక్టర్స్కి మల్టిపుల్స్కి డిఫరెన్స్. ఆ టేబుల్ కూడా మీరు ఒకసారి మళ్ళీ నాకు హోంవర్క్ నోట్స్లో రాసేసి మీరు ఒకసారి నోట్స్లో ఎక్కించుకోండి క్లాస్ వర్క్లో. నాకు వాట్సాప్లో హెచ్డబ్ల్యూలో కూడా నోట్ చేసుకొని నాకు క్లియర్గా కనిపించేలాగా వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆ రాంగ్ అనేది నేను మీకు చెప్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ.